శ్రీమాత్రే నమః. పచ్చకర్పూరానికి నిజంగా అంత శక్తి ఉందా అంటారా? నిజమేనండి. పచ్చకర్పూరం కుంకుమలో కలిపి నుదుటిన పెట్టుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుందండి. పచ్చకర్పూరం కుంకుమ పువ్వులో కలిపి డబ్బు పెట్టులో అంటే ధనపేటికలో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు గనక ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని కుంకుమ నుదుటిన పెట్టుకుంటే ఆ రోజు వ్యాపారం ఎక్కువగా జరుగుతుందండి. పచ్చకర్పూరం తీపి పదార్థాల్లో కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఆ ఇంట్లో శుభకార్యాలు వెంటనే జరుగుతాయండి. పచ్చకర్పూరాన్ని గనక హోమంలో వాడితే వశీకరణ శక్తులు వస్తాయండి. పచ్చకర్పూరాన్ని గనక దేవాలయంలో దానం చేస్తే మనకు గౌరవం దక్కుతుంది. పిల్లలు లేని వారు ముఖ్యంగా పాలల్లో పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేస్తే ఆ పాలను త్రాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు పోతాయండి. ముఖ్యంగా స్త్రీలకు సంతానం కలుగుతుంది. పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరితంగా అయ్యి గౌరవం పెరుగుతుందండి. మీరు ప్రయత్నించి చూడరాదు మరి.